నమస్కారం. నేను మీ శ్రీ. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ వలపు బాణం ఎపిసోడ్ 28. మీ మనసుకు నచ్చే అందమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు తప్పకుండా హైప్ అండ్ కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, జీలకర్ర బెల్లం వధువు తల మీద పెట్టబోతున్న శశి అప్పటిదాకా దించిన తలను ఎత్తిన వధువును చూడగానే కరెంట్ షాక్ కొట్టిన వాడిలా అదిరిపడ్డాడు. ఎదురుగా చిరునవ్వుతూ గర్వంగా నవ్వుతూ ఉంది వర్షిణి. కోపంగా ఆమె ముఖానికున్న బాసికం లాగేసి, ఏంటి మోసం, నువ్వెందుకున్నావు ఇక్కడ అని ఆగ్రహంగా అరుస్తూ పీటల మీద నుండి లేచాడు. తమ కూతురు అనుపమ ఉండాల్సిన చోట ఇంటి పని మనిషి ఉండడంతో అనుపమ తల్లిదండ్రులు తీవ్రంగా షాక్ అయ్యారు. శశి పేరెంట్స్ అంతే షాక్తో చూస్తున్నారు. వధువు అనుపమ కాదు ఇంకెవరో అనగానే పెళ్లి హాల్లో కలకలం రేగింది. వైష్ణవి మాత్రం కూర్చున్న చోటు నుండి కదలకుండా చిద్విలాసంతో చూస్తుంది. ఏమని చెప్పడంతో తమ ఊరిని మొత్తం వెంటబెట్టుకుని అప్పటికే వచ్చాడు కుమారస్వామి. నిశ్చితార్థమని మాయమైన వర్షిని ఇన్నాళ్లకు పెళ్లికూతురి ప్లేస్లు పీటల మీద ప్రత్యక్షమయ్యేసరికి అయోమయంగా చూస్తున్నారు ఊరంతా. మోసానికి సమాధానం మోసమే కదా అని అంటూ పిల్లర్ చాటుగా చేసుకుని నిలబడిన అనుపమ సీన్లోకి ఎంట్రీ ఇచ్చింది. అనుపమే స్వయంగా రంగం మీదకి రావడంతో శశి ముఖం పాలిపోయింది. అవాక్కై నిలువ కళ్ళతో చూడసాగాడు. ఆమె అతిథి బంధువుల వైపు తిరిగి, పెళ్లి కూతురిగా అక్కడుండాల్సిన నేను ఇక్కడుండడం, నా ప్లేస్లో మరో అమ్మాయి ఉండడం మీ అందరికీ షాకింగ్గాను అయోమయంగానూ ఉండుంటుంది. కాసేపు ఓపిక పట్టండి, మీ అందరికీ క్లారిటీ వస్తుంది అని చెప్పి, హేమంత్ గారు, పెళ్లికొడుకు గారి నిజస్వరూపం వీళ్ళందరికీ చూపించండి అని అంది అనుపమ హేమంత్ వైపు చూస్తూ. మరింతగా షాక్ అయ్యాడు శశి. వర్షినికి సపోర్టుగా హేమంత్ అన్నయ్య ఉన్నాడా? అతను ఊహించని ట్విస్ట్ ఇది. ఏం చెప్పబోతున్నాడో అని టెన్షన్గా హేమంత్ వైపు చూస్తుంటే ఇరు కుటుంబాలు కళ్ళు తేలేసి షాక్తో చూస్తున్నారు. అమృతవల్లి తెల్లబోయి అయోమయంగా చూస్తుంది. హేమంత్ లేచి చిరునవ్వుతో టీవీగా నడుస్తూ స్టేజ్ పైకి ఎక్కాడు. అందరూ ఏం జరగబోతుందా అని ఉత్కంఠగా కళ్ళప్పగించి హేమంత్ వైపే చూస్తున్నారు. మండపానికి ఒక మూలన జాగ్రత్తగా దాచిన ప్రొజెక్టర్ తీసుకుని అరేంజ్ చేసిన హేమంత్ తన దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ దానికి కనెక్ట్ చేశాడు. ప్రొజెక్టర్ ఆన్ అవ్వగానే వెన్నెల వెలుతురులో కనిపిస్తున్న అనుపమ వాళ్ళ ఇల్లు కనిపించింది. మరుక్షణమే, ఇంత లేటుగానా వచ్చేది అంటూ శశి వర్షిణిని హక్ చేసుకోబోయే సీన్ ప్లే అవుతుంది. ఇరు కుటుంబాలు, అతిథులు, ఊరివాళ్ళు అందరూ షాక్ అయిపోతే శశి గుండెల్లో పిడుగు పడినట్టయింది. తోటలో శశి వర్షిణిల మధ్య జరిగింది మొత్తం ఆ వీడియోలో అందరికీ కనిపించేలా ప్లే అవుతుంటే శశికి అతని తల్లిదండ్రులకు తల కొట్టేసినట్టయింది. తనిలా అడ్డంగా బుక్కవుతాడని అస్సలు ఊహించలేదు శశి. వర్షిని హేమంత్ల వైపు పళ్ళు నూరుతూ తీవ్రమైన ఆగ్రహంగా చూశాడు. అన్నయ్య, స్టాప్ ఇట్ అని శశి ప్రొజెక్టర్ ఆఫ్ చేయబోతుంటే అతని చేయి పట్టుకుని విసురుగా వెనక్కి లాగి పడేశాడు హేమంత్. స్టేజ్ మీద బల్లున పడిపోయాడు శశి. రే హేమంత్! శశి తండ్రి కృష్ణమోహన్ కోపంగా అరుస్తూ ముందుకొస్తుంటే, ఆగబాబాయ్! నిప్పులు కురిపిస్తున్న కళ్ళతో చూపుడు వేలు చూపిస్తూ హాల్ దద్దరిల్లేలా అరిచాడు హేమంత్. అతని కోపానికి అదిరిపడ్డ కృష్ణమోహన్ అడుగు అక్కడే ఆగిపోయింది. ఇది పూర్తయ్యే వరకు ఎవరు అడ్డొచ్చినా ఊరుకునేది లేదు. మీరైనా సరే, మీ సుపుత్రుడు ఎంతటి మహోన్నతుడో అందర్నీ చూసి తరించనివ్వండి, అడ్డు రాకండి ఘాటుగా అన్నాడు హేమంత్. ఎవరో అనామకుల కోసం అయిన వాళ్ళతో కయ్యాన్ని దిగుతున్నావా? బుసలు కొడుతూ అన్నాడు కృష్ణమోహన్. నా గురించి చెడుగా మాట్లాడే, చెడు చేసే అయిన వాళ్ళకంటే వాళ్ళే ఎక్కువ నాకు. నీ కొడుకు చేసిన నేరాన్ని నా మీద వేయాలనుకున్న నీచుడు నువ్వైనవాడివిలా అవుతావు. నేనేమీ లేనివి కల్పించి చెప్పట్లేదు. వాడు చేసిన తప్పునే బయటపెడుతున్నాను. వాడి వల్ల ఒక అమాయకురాల జీవితం నాశనమైంది. తప్పు చేసిన వాడు నా సొంత తమ్ముడైనా సరే నా రియాక్షన్ ఇలాగే ఉంటుంది అన్నాడు చేతులు కట్టుకుని స్థిరంగా నిలబడుతూ. అవును, జరిగిందేంటో అందరికీ తెలియాల్సిందే. శారద, గాయత్రితో సహా తమ వీధంతా మండపం ముందు అడ్డుగా నిలబడ్డారు గోడలాగా. నోట మాట రాలేదు కృష్ణమోహన్కి. వెనక్కి తగ్గక తప్పలేదు. తన పెద్ద కొడుకు కూడా నిస్సహాయంగా చూస్తున్నాడు. వీడియో ప్లే అవుతుంది. వాళ్ళిద్దరి మొహాలు మసక చీకటిలో క్లియర్గా కనిపించకపోయినా మాటలు క్లియర్గా వినిపిస్తున్నాయి. వీడియో ముగిసేసరికి శశి వర్షిణిని ఎలా నమ్మించి మోసం చేసింది, తను ఎంతటి ప్రమాదం నుండి బయటపడింది, అతను ఎంత నీచుడో అందరికీ అర్థమైంది. పైకి ఎంతో మంచివాడిలా కనిపించిన శశి మోసగాడని తెలిసిన అందరూ అతని చీత్కారంగా చూస్తూ వర్షిణిని సపోర్ట్ చేస్తూ మాట్లాడుకోసాగారు. జరిగిందంతా చూశారు కదా. ఆ రోజు వర్షిని ఏటి దగ్గర మాకు కనిపించింది కాబట్టి
నేను సుమన్ తనని కాపాడగలిగాం. లేదంటే తను ఈరోజు ప్రాణాలతో ఉండేదే కాదు అన్నాడు హేమంత్. వర్షిణిని కాపాడింది మీరా? మరింతగా షాక్ అయ్యాడు శశి. ఇలాంటి దుర్మార్గుడిని ఏం చేయాలంటారు అన్నాడు హేమంత్. జైల్లో వేయమని ఒకరంటి, చంపేయాలని మరొకరు, ఆ పిల్లతో పెళ్లి చేయించి న్యాయం చేయాలని మరొకరు. ఎవరికి తోచింది వారు అంటున్నారు. కృష్ణమోహన్కి మెంటలెక్కిపోయింది. ఆపండయ్యా, వాడేదో మర్డర్ చేసినట్టు అలా మాట్లాడుతున్నారు. వాడి స్నేహితులు చేసిన దానికి వాణ్ణంటే ఎలా? ఇక్కడ అందరూ నీతులు చెప్పేవాళ్ళే. అంతెందుకు, మీ ముందున్నాడే ఈ హేమంత్, వీడేదో పెద్ద బుద్ధిమంతుల్లా మాట్లాడుతున్నాడు. వాడి రాసలీలలు ఊరంతా తెలుసు, ఎవరినడిగినా చెప్తారు. షటప్, గట్టిగా అరిచాడు హేమంత్. నేను ఎంతోమంది అమ్మాయిలతో తిరిగాను, కానీ వాళ్ళ ఇష్టంతోనే నా దగ్గరకు వచ్చారు. నేను నీ కొడుకులా ఎవరిని ప్రేమ దోమ అని నమ్మించి మోసం చేయలేదు, ఎవరి జీవితాన్ని నాశనం చేయలేదు. అర్థమైందా? హేమంత్ మాటలకు నోరు మూత పడిపోయి రగిలిపోతూ చూసిన కృష్ణమోహన్ అనుపమ తండ్రి వైపు తిరిగాడు. పిల్లనివ్వడం ఇష్టం లేకపోతే ఆ సంగతి ముందే చెప్పొచ్చు కదా. వీడితో కలిసి ప్లాన్ చేసి ఎవరినో తెచ్చి పీటల మీద కూర్చోబెట్టి నా కొడుకుని మమ్మల్ని అవమానించడానికి మీకెంత ధైర్యం? మిమ్మల్ని ఊరికే వదులుతాననుకోకండి, తగిన శాస్త్ర చేసి తీరుతాము అని ఎగరసాగాడు. ఇదంతా మాకేం తెలీదు. హేమంత్ నన్ను 2-3 సార్లు కలిశాడు, కానీ మా వెనకాల ఇదంతా జరుగుతుందని మాకస్సలు తెలియదు అన్నాడు మాధవరావు. ఇదంతా చేసింది మేము, ఇంకెవరిని అనాల్సిన పనిలేదు అంది అనుపమ. ఒక్క మాట మాతో ముందు చెప్పకూడదా? విస్తుపోతూ అంది రమాదేవి. చెప్తే ఏం చేసేవాళ్ళు? దాన్ని ఇంట్లోంచి తరిమేసి నీ పెళ్లి సలక్షణంగా అతడితోనే జరిపించేవాళ్ళం అన్నాడు మాధవరావు. అతడింత మోసగాడో తెలిసి కూడా తల్లిదండ్రుల ధోరణికి విస్తుపోయింది అనుపమ. పెళ్లికి ముందు చాలామంది మగవాళ్ళకి బలహీనతలుంటాయి. అవన్నీ మోసాలనరు, ఏవో పిల్ల చేష్టలనాలి. గోరంతలు కొండంతలు చేసుకుంటే ఎలా? అన్నీ లక్షణంగా ఉండి శ్రీరామచంద్రుడు లాంటి వాడే వరుడుగా దొరకాలంటే లక్షల్లో ఒక్కడు కూడా దొరకడం కష్టం అన్నాడు మాధవరావు. ఆ పిల్లకేదో జరగరాని అన్యాయం ఏదో జరిగిపోయినట్టుగా ఫీల్ అయిపోయి అనవసరంగా నీ జీవితంలో దుమ్ము పోసుకున్నావు అంది రమాదేవి కోపంగా. తనేమిటో తన అంతస్తేమిటో చూసుకోకుండా గొప్పవారి పిల్లల మీద వలుపు విసిరితే జరగాల్సిన శాస్త్ర జరిగింది. పెళ్లికి ముందే శోభనానికి తయారయ్యే ఆడవాళ్ళ మీద జాలేమిటి, న్యాయాన్యాయ చర్చలేమిటి? మీనాక్షి వర్షిణిని చురుగ్గా చూస్తూ అంది. అను, నువ్వు లాయర్వి కదా, తప్పు ఆ వైపు నుండి కూడా విచారించవేం? నేను ఆమెను బలత్కారంగా పొందానా? తను కూడా ఇష్టపడి కలిసిన దానికి శిక్ష నాకు మాత్రమే పడాలనడం ఏ న్యాయం? రోషంగా అడిగాడు శశి. తీపి మాటలతో లోబర్చుకున్నావు. మోసపోయింది ఆమె, మోసగించింది నువ్వు. వినేవాళ్ళుంటే తీపి మాటలు మగాళ్ళందరూ చెప్తారను. మోసపోవడం ఆమె తప్పు. ఆమె గురించి నువ్వు వకాల్తా పుచ్చుకోవడం, నీ పెళ్లి చెడగొట్టుకోవడం నేను సమర్థించలేను అన్నాడు మాధవరావు. హత్య చేయడం తప్పు కాదు, చావడం చచ్చినవాడి తప్పు అన్నట్టుగా ఉంది డాడీ మీ తీరు. అంతలోనే పోలీస్ వెహికల్ మండపం ముందు ఆగింది. ఎస్ఐ గారు తన టీంతో లోపలికొచ్చారు. ఈ చెడిపోయిన దానికి నువ్వు సపోర్ట్ చేసి తప్పు చేస్తున్నావను. శశి మాట పూర్తయ్యేలోపు అతని చెంపను బలంగా తాకింది వర్షిణి చెయ్యి. చెంప చెల్లుమన్న శబ్దానికి పోలీసుల వైపు చూస్తున్న అందరూ శశి వర్షిణిల వైపు తిరిగారు. ఎంత ధైర్యమే, మగాన్ని నన్నే కొడతావా అని తన మీదకి చెయ్యెత్తిన అతని చెయ్యి పట్టుకుంది వర్షిణి. ఎవర్రా చెడిపోయింది? ప్రేమ పెళ్ళి అంటే నమ్మాన్రా. నిశ్చితార్థం జరిగాకే అది నాటకం అని తెలియక సగం పెళ్ళైందన నీ మాటలు నమ్మి మోసపోయాన్రా. తప్పు చేసిందే కాక ఇంకా విర్రవీగుతున్నావా అని చెయ్యి వెనక్కి విరిచి నడుంపై ఎగిరి తన్నింది. పగలే చుక్కలు కనిపించాయి శశికి. నువ్వాడదానివా రాక్షసివా? శశి తల్లిదండ్రులిద్దరు అన్నయ్య వర్షిణి మీదకొచ్చారు. వాళ్ళని విదిలించి నెట్టేసింది. కిందపడి లేచి జూలు విదిల్చిన సింహంలా ఆమె మీదకు రాబోయిన శశిని వెనక నుండి చేతులు విరిచి పట్టుకున్నాడు ఎస్ఐ. పద పోలీస్ స్టేషన్కి. బొక్కలేసి తోమితే చేసిన మర్డర్లు రేపులన్నీ బయటకొస్తాయి. దేని ఆధారంగా మా వాడిని అరెస్ట్ చేస్తున్నారు? కృష్ణమోహన్ కోపంగా అడిగాడు. తన చెల్లెలు కనిపించడం లేదని వైష్ణవి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా, మీరు చూసిన వీడియో సాక్ష్యం ఆధారంగా, వీడు రేప్ చేసి చంపేసిన గీత ఫోటోలు వీడియోల ఆధారంగా. నీ కొడుకిక జీవితాంతం జైల్లోని. ఎస్ఐ మాటలకు శశి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతే కృష్ణమోహన్ వాళ్ళు తీవ్రంగా షాక్ అయ్యారు. ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది అని వాళ్ళు అస్సలు ఊహించలేదు. మీనాక్షి అయితే ఏడుపు మొదలెట్టింది వాణ్ణి తీసుకెళ్లొద్దు అని. షా చనిపోయాక వాళ్ళ ఫోన్స్ అన్నీ ఎస్ఐ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి. శశి చేసిన నీచమైన పనులకు సంబంధించిన సాక్ష్యాలు
షా ఫోన్లో ఉన్నాయని వర్షిని హేమంత్కి చెప్పడంతో ఆ ఎస్ఐని కన్సల్ట్ అయి ఫోన్లో ఉన్న ఆ ఫోటోలు వీడియోలు అన్నీ తన దగ్గర సేఫ్గా పెట్టుకున్నాడు హేమంత్. కొడుకుని జైలుకి వెళ్లకుండా ఎలా ఆపాలో అర్థం కాక తల పట్టుకున్న కృష్ణమోహన్కి మెరుపులా ఒక ఐడియా మెరిసింది. వెంటనే వర్షిని దగ్గరికి పరిగెత్తాడు. అమ్మ వర్షిని, వాడు చేసింది తప్పే, కానీ ఇంత పెద్ద శిక్ష విధించడం భావ్యం కాదు. ఎంతైనా నువ్వు ప్రేమించినవాడు. మీ ఇద్దరికి పెళ్లి చేసి నేను నీకు న్యాయం చేస్తాను. వాడిని జైలుకి పంపించొద్దు అని వేడుకున్నాడు కృష్ణమోహన్. అతని మాటలకు సుమంత్ గుండెలు జారిపోయాయి. ఎక్కడ వర్షిని శశితో పెళ్లికి ఓకే అంటుందోనని. హేమంత్ వర్షినితో పాటు మిగతా వాళ్ళంతా ఆమె సమాధానం కోసం చూస్తున్నారు. పెళ్ళా? గట్టిగా పగలబడి నవ్వేసింది వర్షిని. వీడితో పెళ్ళా? ప్రేమ కోసం ఒక ఆడది, కట్నం కోసం భార్య పేరుతో ఒక ఆడది కావాలి వీడికి. కానీ ఏ ఆడదైనా తను ప్రేమించిన వాణ్ణి కానీ పెళ్లి చేసుకున్న వాణ్ణి కానీ మరో స్త్రీతో పంచుకోవడానికి ఇష్టపడదు. అతను నా మెడలో తాళి కట్టడం వల్ల నాకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? అలాంటి నీచుణ్ణి ఒక్క క్షణం కూడా భర్తగా భరించలేను. పెళ్లి పేరుతో మరో అమ్మాయిని వంచకుండా ఉండడం కోసమే ఇంతమందిలో అతని నిజస్వరూపం బయటపెట్టాను. చావనిన చస్తాను కానీ ఇలాంటి ఎదవను పెళ్లి చేసుకోను. ఇలాంటి కొడుకుని కన్నందుకు సిగ్గుపడాలి మీరు. మీ కొడుకు పెళ్ళాగిపోయిందని ఫీల్ అవ్వకండి. వాడికి పోలీసులు చేస్తారు పెళ్ళి అని వర్షిని అనేసరికి కృష్ణమోహన్ ఫ్యామిలీ మొహాలు మాడిపోతే అప్పటిదాకా ఊపిరి బిగబట్టి చూస్తున్న సుమన్ రిలీఫ్గా బ్రీత్ తీసుకున్నాడు. హేమంత్, వైష్ణవిలు చిన్నగా నవ్వారు. వర్షిని, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు, నిన్ను అస్సలు వదలను అని అంటూని పోలీసులను విడిపించుకుని ఆవేశంగా వచ్చి వర్షిని గొంతు పట్టుకున్నాడు శశి. ఎలాగో జైలుకి వెళ్తున్నాను, నిన్ను చంపే వెళ్తానే అని నొక్కుతూ ఉన్నాడు. వర్షిని అతని చేతులు పట్టుకుని విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే, రే నా చెల్లిని వదిలరా అని అతన్ని లాగుతుంది వైష్ణవి. హేమంత్, సుమంత్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే కృష్ణమోహన్ అతని పెద్ద కొడుకు మాధవరావు గట్టిగా పట్టుకుని ఆపేశారు. చంపేరా దాన్ని, పీడ వదిలిపోతుంది అని అరుస్తున్నాడు కృష్ణమోహన్. పోలీసులు లాగుతున్న వర్షిణిని విడవకుండా వైష్ణవిని భుజంతో గట్టిగా నెట్టేశాడు శశి. పక్కన ఉన్న సిమెంట్ బేస్ మీద పడి తలకి దెబ్బ తగిలింది. అది చూసిన హేమంత్లు ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. తనని పట్టుకున్న వాళ్ళని బలంగా విదిలించాడు హేమంత్. చెరో మూలకు ఎగిరిపడ్డారు. అప్పటికే వర్షిని శశి పట్టు నుండి తనని తాను విడిపించుకోగా తన మీదకు తిరగబడుతున్న అతన్ని పోలీసులు పట్టుకున్నారు. హేమంత్ మెరుపు వేగంతో 2 అంగళ్ళు వైష్ణవి దగ్గరికి చేరుకున్నాడు. మోకాలపై కుప్పకూలి ఆమె తలను చేతిలోకి తీసుకున్నాడు. తల నుండి రక్తం కారుతుంది. ఓ గాడ్ అనే టెన్షన్ పడుతూ పాకెట్లో ఉన్న కర్చీప్ తీసి ఆమె నుదుటిన కట్టాడు. వైష్ణవి, ఆర్ యు ఓకే? ఆందోళనగా అడిగాడు. ఓకే అండి అంది. తనని లేపి పక్కనే ఉన్న వర్షినికి అందించి శశి వైపు నిప్పులు చెరుగుతూ భస్మం చేసేలా చూస్తూ అతని పొట్టెలో బలంగా తన్నాడు హేమంత్. పోలీసుల పట్టువిడి కింద పడిపోయాడు శశి. హేమంత్ పోలీసులు ఆపుతున్నా ఆగకుండా ఆవేశంతో శశిని ఇష్టం వచ్చినట్టు కొట్టసాగాడు. అదంతా చూస్తున్న అమృతవల్లికి మైండ్ బ్లాంక్ అయింది. వైష్ణవికి దెబ్బ తాకగానే కొడుకు అంతలా రియాక్ట్ అవ్వడంతో బిత్తరపోయి చూస్తుంది. ఆ తరువాత ఏం జరగబోతుంది? తన కొడుకు ప్రేమించిన అమ్మాయి వైష్ణవి అని తెలిస్తే అమృతవల్లి ఎలా రియాక్ట్ అవ్వనుంది? వాళ్ళిద్దరి పెళ్లికి ఒప్పుకుంటుందా? సుమంత్ తన మనసులోని మాటను వర్షినికి చెప్పేస్తాడా? తను ఎలా రియాక్ట్ అవుతుంది? అతడి ప్రేమను అంగీకరిస్తుందా? అద్భుతమైన కథనంతో ఒక కందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క చివరి ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.